హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబర్ కలర్స్కి. ఇవాళ ఏంటంటే మన వెనకాల చాలామంది చాలా పుకార్లు పుట్టిస్తూ ఉంటారు. మన మీద ఏదో ఒకటి చెడుగాను ప్రచారం చేస్తూనే ఉంటారు. అంటే కొంతమంది, మనం అంటే కిట్టని వాళ్ళ, చాలామంది అంటే అందరూ అనుకోకండి. మనం అంటే కిట్టని వాళ్ళు, మనం బాగుపడితే చూస్తే ఓర్వలేని వాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళు మన మీద వెనకాల ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, పుకార్లు పుట్టిస్తుంటారు. అయితే అప్పుడు అలా ఎలా ఉంటారు అలాంటి వాళ్ళు, వాళ్ళ బుద్ధులు ఎలా ఉంటే వాళ్ళని ఎలా కనుక్కోవాలో కొన్ని మాటల ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ అండి. చెప్పాను కదా, మన వెనకాల పుకార్లు పుట్టించేవాళ్ళు ఎలా ఉంటారు అన్నది తెలుసుకుందామని. అయితే ఈ రోజుల్లోనండి కామన్గా అసలు ఈ రోజుల్లో అంటే ఎప్పుడూ ఉన్నారు, ప్రతి మనిషికి ఒక తెలియని శత్రువు, అనుకూల శత్రువు అంటారు, రహస్యంగా ఉంటారు. అంటే ఏదో ఒకటి ఉంటే మన దగ్గర మంచిగా మాట్లాడతారు, అంటే మనతో బాగా ప్రేమగా ఉన్నట్టు, తీపిగా ఉన్నట్టు, ఎంతో చక్కగా ఇలాగ నీ కష్టాలని నావే, నీ సుఖాలని నాకు చెప్పు, నీ కష్టాలు చెప్పు, నీకు నేనున్నాను, నేను చేస్తానంటారు చూసారా. అలాంటి వాళ్ళు నమ్మకూడదు. అలాంటి వాళ్ళు ఏంటంటే ప్రేమతో ఉన్నట్టు నటిస్తారు తప్ప వాళ్ళలో నిజాయితీ చాలా తక్కువ ఉంటుంది. మనలో మన మైనస్ పాయింట్ అని తీసుకెళ్ళి అందరికీ చెప్పి మన మీద చెడుగాను ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏంటంటే మనతోటి మాట్లాడుతూను, మనతో స్నేహంతో బాగా మాట్లాడుతూ ఉంటారు, మనతో స్నేహంగా ఉన్నట్టే, మనతో బంధుత్వం కలుపుకున్నట్టే ఉంటారు. కానీ లోపల అసూయ, ద్వేషం వీళ్ళకి చాలా చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇలాంటి వాళ్ళు ఏంటంటేనండి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మన ఎలాగైనా బ్యాడ్గా చేయడానికి, మన మీద చెడ్డగా ప్రాపకాండా చేయడానికి చూస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వ్యక్తిని కనుక్కోవడం చాలా అంటే చాలా కష్టం. చూసారు, కొంతమంది మొహం మీద ఏదో ఒకటి అనిస్తుంటారు. దానికి సామెత కూడా ఉంది కదండి, యథార్థవాది బంధు విరోధి అని. మొహం మీద ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసి అనుకోండి, వాళ్ళకి కడుపులో ఏమి ఉంచుకోరు. అలాంటి వాళ్ళు ఏవో ఉన్నవేవో బడబడ మాట్లాడేస్తే తప్ప మీ మీద అసూయ, ద్వేషం ఇలాంటివి ఏమి ఉండవు. కానీ మా పైకి నవ్వుతూ ప్రేమగా నటిస్తూ మాట్లాడుతున్న వాళ్ళు కడుపు నిండా కుళ్ళు, కుచితం, మన ఎదిగితే చూడలేరు, మనం బాగుంటే చూడలేరు, రకరకాలుగా వాళ్ళ మనుషులు ఉంటారనమాట. అయితే శత్రువులు ఎలా ఉంటారో, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయండి, మనతో చాలా ప్రేమగా అభిమానంగా ఉంటారు, మనతో స్నేహం అనుకుంటారు, బంధుత్వం కలుపుకుంటారు. కానీ మనలో ఉన్న బలహీనతలు కానీ, మనలో ఉన్న మైనస్ పాయింట్లు ఏమన్నా ఉన్నాయో అవి తెలుసుకుందికి మనని రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎన్నో చేసి మనలో ఉన్న బలహీనతలన్నీ వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బలహీనత అంటే డబ్బు కావచ్చు, డబ్బు ఎక్కువ ఉందా చెప్పినా ప్రమాదం, లేదన్నా ప్రమాదం, ఇలా చెప్పినా ప్రమాదం, అలా చెప్పిన ప్రమాదమే. లేదు మనం ఏమైనా విజయాలు సాధించామని చెప్పినా ప్రమాదమే, అమ్మో వీడు ఎదిగిపోతున్నాడు అనుకుంటారు. లేదు, మన వ్యక్తిగత జీవితంలో ఎన్నో కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఎంతో సమస్యలు ఉంటాయి. అవి తెలుసుకొని దాని గురించి కూడా మనం ఈ చెడ్డగా ఏదో ప్రాపగండా చేయడానికే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఈ బలహీనతను, అంటే మనకున్న బలహీనతను మనం వాళ్ళ మాటలకు పొంగిపోయి చెప్పిస్తాం కదా, ఈ బలహీనతలన్నీ క్యాచ్ చేసుకొని మన మీద చెడ్డగా ప్రచారం చేయడానికి చేస్తారు, లేదంటే మనకి హాని తలపెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారనమాట. సెకండ్ పాయింట్ ఏంటంటే మనలో మంచి కూడా ఉంటుంది కదా, మన మంచిని అర్థం చేసుకోరు. మనలో ఉన్న చెడుని, మన బలహీనతల్ని, కుటుంబంలో ఏమైనా మన గొడవలు ఉన్నా, లేదా డబ్బులు గురించి ఏమైనా బాధనా, ఇవన్నీ తెలుసుకొని వీటి మీద చెడుగా ప్రచారం చేయడం మొదలెడతారు తప్ప, అయ్యో వీళ్ళల్లో ఈ మంచి లక్షణాలు ఉన్నాయి కదా, ఫోన్లో ఇది ఎందుకు మనం చెప్పడం అని ఆలోచించరు. అంటే ఇతరులకి అందరికీ చెప్తుంటే ఏమిటవుతుందని చెప్పుకొని అంటే, కానీ సమాజంలో మన గౌరవం తగ్గిపోతుంది కదా. మన గౌరవాన్ని తగ్గించడానికి వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తారు 10 మందిలో. నేను అలా చెప్పుకుంటూ పోతే ఆటోమేటిక్గా పైనుండి మంచి మాట తొందరగా ఎక్కువ, కానీ చెడు మాటలు ఎక్కుతాయి కదా. ఇలాంటివి చెప్పగానే అవును ఆవిడ అలాంటిది, అవును అసలు అలాంటి వాడు ఏమో నిర్ణయం తీసేసుకుంటే ఇంకెవ్వరూ మనతో మాట్లాడేవాళ్ళు ఉండరు, మన గౌరవ మర్యాదలు ఎవరు మన హీనంగా చూస్తూ ఉంటారనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళల్లో లోపాలు చాలా ఉంటాయి. ఆ లోపాలు దాచిపెట్టేసి మన లోపాలు మాత్రమే బయటపెట్టి మనం అందరిలోనే చెడ్డవాడుగా ఉండేటట్టు, అందరి దగ్గర మన పరువు మర్యాద పోయేటట్టు, మనం మానసికంగా కృంగిపోయేటట్టు ఇలా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. మనం ఏదైనా విజయం సాధించామంటే వాళ్ళు చూడలేకుండాను ఇతరులతో ఏంటి చేస్తారంటే మన యొక్క చెడుని చూపించడం మొదలు పెడతారనమాట. అసూయ, నమ్మక ద్రోహం ఈ రెండూ చేస్తారు. అంటే మన విజయాల పట్ల వాళ్ళకి ఏంటి అసూయ వస్తుంది. తర్వాత మన ఏదో ఒకటి నమ్మిస్తారు, నువ్వు ఇలాగా మనం తనకి ఇచ్చేస్తాను, అది చేస్తానంట, కరెక్ట్ టైంగా మనకి హెల్ప్ చేస్తారు కదా, మనని నమ్మరు, వాళ్ళు మనకి నమ్మక ద్రోహం చేస్తారనమాట.
ఎంత ద్రోహం అంటే మనకి ఇప్పుడేదో మనకి ఒక హెల్ప్ కావాల్సొచ్చింది. నీకెందుకు నేనున్నా అంట. లాస్ట్ మినిట్‌కి వచ్చేసి నేను చేయలేను ఆ పని సారీ అంటారు. ఒక్క సారీతో అయిపోతుందా? మనం ఎంతో క్లిష్ట పరిస్థితిలో ఉండి వాళ్ళని నమ్ముకొని మనం వేరే దారి చూసుకోలేదు కదా! ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారనమాట. అంతే కదండీ! మనల్ని ఏదైనా చేయడానికి కూడా వెనకాడరు వాళ్ళు. ఎలాంటిగా మనంటే అసూయ, ద్వేషం అలా చేయిస్తుంది. కొంతమంది చూడండి అందరూ కాదు చాలా చాలా కొంతమంది ఇవాళ రేపు ఎవరి విషయాలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరి సమస్యలు వాళ్ళకుంటున్నాయి. ఎవరి ఆఫీసులు, ఎవరింటి గొడవలు వాళ్ళకుంటున్నాయి. కానీ ఉన్నారు కొంతమంది ఎక్కడో వెతకాలనమాట. 100 మందికి ఇద్దరో, ముగ్గురో ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎంతసేపు మనల్ని కృంగతీసిద్దామా, మన వాళ్ళలో అన్న అసూయ, ద్వేషం అంతగా మన మీద చూపించి మనం నాశనం అయిపోవడానికి, మనం మానసిక శాంతి లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇలాంటి మనుషులతో పరిచయం అయితే ఏం చెయ్యాలి అని అనుకోవచ్చు. ఎవ్వరు ఎన్ననుకున్నా మనం చేయవలసుకున్న పని చెయ్యాలి. మనం చేరవలసిన గమ్యానికి చేరాలి. ఎందుకంటే రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. కుక్కలు బోల్డ్ అరుస్తాయి. ఒక కుక్క అరుస్తే రాయి విసురుతాం. 2 కుక్కలు ఇవాళ రేపు ఊర కుక్కలు ఎక్కువైపోయాయి. అన్ని కుక్కల మీద రాయి వేసుకుంటూ ఉంటే ఇంక మన గమ్యాన్ని మనం చేరం కదా! మన గమ్యాన్ని మనం చేరాలంటే ఈ కుక్కలన్నీ అనేసుకోవడం. మనం మన బండి మీదో మన నడకో మన ఏదో మన నడిపానుకోండి. మన మానాన్ని మనం తల వంచి గడిపితే కుక్కలు కూడా మన వెనకాతల రావు కదా కుక్కలు. ఆ గమ్యాన్ని చేరిపోదాం. అలాగే వీళ్ళ మాటలు కూడా పట్టించుకోకుండా మన పని ఏమిటో మన లక్ష్యం మీద మన పూర్తి దృష్టి పెట్టి ఆ పని సాధిద్దాం అనుకుంటే వీళ్ళ మాటలు కానీ వీళ్ళ చెడు ప్రచారాలు కానీ ఏవి మన చెవికి సోకవు. మనం మానసికంగా కృంగిపోము. అలాగే విమర్శలు కూడా పట్టించుకోవద్దు. అంటూనే ఉంటారు, అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మనకెందుకు ఈ బాధ, హాయిగా మన పని ఏంటి మనం చేసుకుందాం, మన పనిలో మనం సక్సెస్ అవుదాం చాలు అనుకున్నాం అనుకోండి, వాళ్ళు ఇంకేమీ చేయలేరు. లేదు వాళ్ళు విమర్శలు పట్టించుకొని మనం బెంగ పెట్టుకొని ఇంకోళ్ళతో చెప్పి ఇలా అన్నారు అలా అన్నారు అనుకో, వాళ్ళకి ఇంకా పైచగా ఆనందాన్ని మంచిగా ఇంకా ఖుషి ఎక్కువైపోయి ఇంకా మనం ఈ చెడుగా చెప్పడం మొదలు పెడుతుంటారు. అబ్బో వీళ్ళు భయపడుతున్నారే మనకని చెప్పి మనం ఈ చెడుగా. అదే మనం రివర్స్ అయిపోయి రివర్స్ అవ్వక్కర్లే, ఏమక్కర్లే. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్నట్టు ఊరుకున్నంత ఉత్తమం లేదండి. ఎవ్వడూ ఏమీ చేయలేడు. ఇంకా వాడు ఎన్ని వాగినా మనం పట్టించుకోలేదు. ఏనుగెళ్తుంటే కుక్కలు అరుస్తాయంటారు. ఏనుగెళ్ళు వెనక తిరిగి కూడా కనీసం తోక ఇలా కూడా ఊపదు. అరుచుకోండి కుక్క నాకేమిటి అనుకుంటుంది. అంత ఏనుగు గంభీరంగా వెళ్ళిపోతుంది. అలాగే మనం కూడా మనం చెయ్యని తప్పుగా ఎవరైనా ఏమన్నా అంటే మనం పట్టించుకోకుండా పాప అనేసి వదిలేయడమేనండి. తర్వాత పాయింట్ ఏంటంటే వాళ్ళతో ఎప్పుడూ వాదనలు పెట్టుకోవద్దు. మన శత్రువులు అనుకున్నాను చెప్పాను వాళ్ళతోటి. ఎందుకంటే వాళ్ళతో వాదన పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఒకదానికొకటి అబద్ధాలు చెప్పుకుంటూ పెరిగిపోతుంది తప్పితే ఆ వాదన తెగదు. మనల్ని మంచివాళ్ళని రుజువు చేసుకోలేము. అంతేకాదు వాళ్ళు మనపైన పుకార్లు తప్పులు చూపిస్తున్నారని తెలిసినా కూడా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని అడిగిద్దాం, కడిగిద్దాం, ఇంకా ఉంది వేళం కూడా చేస్తాం, చంపేస్తాం, నేను నిజాలు బయట పెట్టేస్తాను, ఇవాళ వాడిని అడుగుతాను, నిలబెడతాను 10 మందిలోని పంచాయతీ, ఇవన్నీ అనవసరం. మనకి ఆవేశంతో బీపీలు షుగర్లు రావడం తప్పితే వాళ్ళని మార్చలేము అసలు. ఎలాంటి వాళ్ళంటే అలాంటి మూర్ఖులు. ఎంతసేపు వాళ్ళ ఆ పైచిక ఆనందాన్ని ఆనందించడమే వాళ్ళకి కావాలి. వాళ్ళకి సంతోషం, సుఖం ఇవేవి వాళ్ళకి అక్కర్లేదు అస్సలు. అవతల వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే వీళ్ళకి బాధ. అందుకని ఇలాంటి పుకార్లన్నీ పుట్టిస్తారు. ఇలాంటి వాళ్ళు మనం పట్టించుకోకూడదు. అందుకే ఇలాంటివి ఏమైనా ధైర్యంగా స్థిరంగా నిలబడాలి. అనుకోని నాకేమిటి, నేను చెయ్యలేదు తప్పు, అనుకో, ఎన్ని అనుకుంటావు అనుకో అని వదిలేయాలి. అప్పుడు అవతల వాళ్ళు మన మీద తిరగబడలేరు కదండి. ఎవరైనా సరే విమర్శించనియండి, ఏదో మన మీద చెడుగా ప్రయత్నించండి, అస్సలు అయ్యో మన మీద పెట్టిస్తున్నారు, అయ్యో ఎలాగా ఇలా నిస్సాయానికి అస్సలు గురి కాకండి. వదిలేయండి. అలా వదిలేస్తే ఆటోమేటిక్గా వాడు మన వదిలేస్తారు, అవతల వాళ్ళు కూడా మన వదిలేస్తారు. వివేకంగా ఆలోచించి మనం అవతల వాళ్ళని లెక్క చేయకుండా, వాళ్ళు ఎన్ని అన్నా కూడా మనం లెక్క చేయకుండా మన పని మీద మనం దృష్టి పెట్టుకొని, మనం చేయవలసిన కార్యక్రమం మీద మనం దృష్టి పెట్టుకొని, ఏదైనా సరే మనది ఇది మనం చెయ్యాలి అనుకున్న దాని మీద ఉండాలి. అవతల వాళ్ళు అంటున్నారు కదా, ఇది చేస్తే చెడిపోతుందేమో, అది చేస్తే బాగుంటుందేమో, ఏవో ఉచిత సలహాలు మనం చెడగొట్టడానికి రకరకాల సలహాలు కూడా ఇస్తారు బయట వాళ్ళు. అవేవి వద్దు. మీ మనసుకి ఏది వచ్చిందో అది చెయ్యండి. చక్కగా మా పని మీద దీక్షగా ఉండి చక్కగా పని చేసుకోండి. ఇలా ఉన్నాం అనుకోండి, ఈ విధానం శత్రువులను కంట్రోల్ చేయగలుగుతాం. మనకి మంచి జరుగుతుంది. శత్రువులు కూడా కొంచెం భయపడతారు కదా. మనం ఎంత వాళ్ళు అరుస్తూ పెడుతూ ఉంటే కూడా మనం మాట్లాడలేదనుకోండి, ఎవ్వడు మన నెత్తి మీద వెంట్రుక కూడా పీకలేడు. మనం హాయిగా బతికేయచ్చు. వాడికి కూడా అప్పుడు కొంచెం భయం పడుతుంది అనమాట.
అమ్మో వీటి ఎన్నన్నా వీళ్ళల్లో చలనం లేదే అని భయం పడుతుంది. అయితే మన విజయాలే మన శక్తి, మన ధైర్యం, మన ఆత్మాభిమానం, మన ఆత్మబలం అన్నీ కూడా మన విజయాలే. మన విజయాలను చూసుకుంటూ మనం ముందుకు సాగాలి తప్ప వీడి మాటలు వాళ్ళ మాటలు వీళ్ళన్నారు వాళ్ళన్నారు పట్టించుకోవద్దు. మన పని ఏమిటో మనం ఏమిటో మనం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి అంతేను. ఇలా శత్రువులు ఏం చెయ్యాలి అయితే ఇవన్నీ మనం ఎప్పుడు ఇదే చెప్తాను. ఇంకా శత్రువులు కాలానికి వదిలేద్దాం. టైం ఉంది కదా, ఎవరికైనా అన్నీ అట్టు ఒకవైపే కాదు, రెండో వైపు కూడా కాలాలి. అందుకు కాలానికి వదిలేద్దాం. ఆ కాలమే వాళ్ళకి బుద్ధి చెప్తుంది, మనం ఏమీ చెప్పక్కర్లేదు. దేవుడు అనేవాడు ఉన్నాడు అన్నట్టు దేవుడు ఎప్పుడో అప్పుడు అలాంటి వాడే బుద్ధి చెప్తాడు. ఏదో విధంగా ఇదే విధంగా కాకపోతే ఇంకో రకంగా పనిష్మెంట్ ఇస్తాడు, ఇంకో రకంగా పనిష్మెంట్ ఇస్తాడు. వాళ్ళు ఆ పనిష్మెంట్ తీసుకుని అప్పుడు వాళ్ళే రియలైజ్ అవుతారు, అయ్యో వాళ్ళు మంచి వాళ్ళని మనం అనవసరంగా చెడ్డగా చెప్పబట్టే మనకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని. ఏమో మంచి వాళ్ళైతే వచ్చి ఆ రోజు మీకు తప్పు చేసామండి సారీ అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, చెప్పని వాళ్ళు ఉంటారు. కొంచెం అహంకారం ఉన్నవాళ్ళు చెప్పారనమాట. చూసారా, ఇదండి నేను చెప్పదలుచుకుంది. ఎప్పుడైనా కూడా శత్రువులు మనలో ఉంటారు, కానీ వాళ్ళు మంచిగా నటిస్తూ మన దగ్గరికి వస్తూ ఉంటారు. మనలోనే ఉన్న వీక్ పాయింట్స్ తీసుకొని మన మీద చెడ్డగా ప్రొపగాండా చేయడం, మనల్ని బలహీనలుగా ఎలా చేస్తే బలహీనలు అవుతారు ఇవన్నీ ఆలోచిస్తుంటారు. ఇదండి వాళ్ళు చెప్పదలుచుకున్న టాపిక్. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి.